అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. మర్రిస్వామి ఒక కర్కోటకుడు. అంటే ఏమాత్రం దయా దాక్షిణ్యాలన్నవి లేని ఒక మానవ మృగం. అయితే ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు అని రెండు వైపులా రెండు కోణాలు ఉన్నట్లే మర్రిస్వామికి కూడా రెండు కోణాలు ఉన్నాయి. అంటే అదంతా అతని గతం. ప్రస్తుతం అతను మర్రిస్వామి అంటే ఒక గొప్ప మానవతావాది. మర్రిస్వామి అంటే ఒక జంతు ప్రేమికుడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. అసలు ఆ మర్రిస్వామి ఎవరో తన గురించి ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ఎస్, నేను ఇప్పుడు ఎమ్మినూరు నియోజకవర్గ పరిధిలోని కోటకెల్ గ్రామ పరిధిలోకి వచ్చాను. నేను చెప్పిన మర్రిస్వామి అనే వ్యక్తి మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన గురించి మరిన్ని వివరాలు ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే మర్రిస్వామి గారు. సార్ నమస్కారం సార్. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? సార్ మాది సాధారణ కుటుంబము. అంటే మా తండ్రి వ్యవసాయంలోనే ఉండేవాడు. మేము ఈ వ్యవసాయంలో నుంచి ఉంటూనే చదువుకుంటే గుంటకల్లోనే నా చదువు ఫస్ట్ ఎడ్యుకేషన్ అంతా నా గుంటకల్లో చదువుకున్నాను సార్. నేను చదువుకున్న తర్వాత నేను కానిస్టేబుల్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంక ఈ వ్యవస్థలకు వచ్చేసినాను. ఓకే అండి, ఇప్పుడు మీరు కానిస్టేబుల్గా మీరు పోలీస్ శాఖలో ప్రవేశించారు. కానిస్టేబుల్ నుంచి ఏ స్థాయి దాకా ఎదిగారు మీరు? తర్వాత ఈ ఉద్యోగ ప్రస్థానం ఏ విధంగా ఎక్కడెక్కడ సాగిందండి? 13/9/1976లోన నేను కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో చేరినాను సార్. కానిస్టేబుల్గా చేరిన తర్వాత నాకు అప్పట్లో కొంచెము సినిమాల వల్ల సినిమాల ప్రభావమే ఎక్కువగా ఉన్నింది. మాకు స్థానికంగా అక్కడ ఉండేటువంటి అప్పుడు సమస్యల్లోన పోలీసు ఇప్పుడు మాదిరి లేదది. ఆ సినిమాల్లో చూసి అట్లా ఆదర్శంగా వ్యవస్థలో పనిచేసి ప్రజాసేవ చేయాలి కదా, ప్రజలకు నచ్చేటట్లుగా నడుచుకోవాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో దీంట్లో అక్కడ చేరినాను. చేరిన తర్వాత విధి నిర్వహణలో భాగంగా అక్కడ నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ నందివర్గంలోన ఫ్యాక్షన్ గ్రామాలు ఉండేవి. తర్వాత దారి దోపిడీలు జరిగేవి. ఈ కారణంగా కొంచెము నేను యువకుని ఫస్ట్ పోలీస్ స్టేషను అన్న కారణంతో నాకు ఈ బాధ్యతలు వాళ్ళు ఎక్కువగా అప్పగించేవాళ్ళు. మంచినీళ్ల గోవిందినలో హైవే డెకాయిటీ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని క్లూస్ తీసి సమాచారం అందించి అరెస్ట్ చేయడంలో నేను కీలక పాత్ర వహించినాను. దాని ద్వారా మన స్టేట్ వ్యాప్తంగా 8 పెద్ద దారి దోపిడీలు జరిగింటే అవన్నిట్లో చేసేసినాం. తర్వాత ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లోన ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై దాడి చేయడానికి ఈ బాంబులు మారణాయుధములు తీసుకుని ఒకసారి బీరువోల్ నుండి రామతీర్థం మీదుగా పోతూ ఉన్నారు. నాకు ఈ సమాచారము అందితేనే వెంటనే నేను బయలుదేరి వాళ్ళని ఓవర్కమ్ అయినాను. వాళ్ళు 5 మంది ఉన్నారు, నేను ఒక్కరిని ఉన్నాను. చుట్టూ ఈ కొండ ప్రాంతము. సరే, నేను వీళ్ళని టాక్టిక్స్తో తీసుకుపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏం చేసినానంటే, మా సిబ్బంది ఎంతో సరౌండ్ చేస్తున్నారు, మేము ఇక్కడ ఫ్యాక్షన్ బందోబస్తులో ఉన్నాము, ఆ నెపం మా మీదకి వస్తుంది రాండి అని చెప్పని తెలివిగా నేను వాళ్ళ 5 మందిని తీసుకుని వచ్చి గ్రామంలో చేరుకున్న తర్వాత నా బలం అంటే నన్ను పబ్లిక్ వాళ్ళు నాకు తోడు అవసరం అవుతారు కదా. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ వాళ్ళకి చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబులు, తుపాకీ, మారణాయుధాలని స్వాధీనం చేసుకుంటే అప్పటి ఎస్పీ స్వరణ్జిత్ సేన్ గారు నాకు మెసేజ్ ద్వారా అభినందనలు తెలిపి నన్ను ఇంకా కాస్త ఎంకరేజ్ చేసినారు. ఇటువంటివి కానిస్టేబుల్ జీవితంలో కొంచెం కావడంతో కానిస్టేబుల్గా కొంచెం గుర్తింపు లేకొచ్చింది. దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్గా నేను మాధవరం పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మాధవరం పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ ఈ రాంపురం అని చెప్పని ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అంటే మాధవరం పోలీస్ స్టేషన్లోనే ఉంది. దాంట్లోన ఒక వెహికల్లోన 46 మంది తుపాకులు, బాంబులు, మారణాయుధాలు తీసుకొని మారణహోమం సృష్టించడానికి ఆలూరు నియోజకవర్గానికి పోతూ ఉంటే నాకు సమాచారం అంది. నేను అప్పుడు కోర్టు డ్యూటీలో ఆదోనికి పోయి ఉంటే అప్పటి ఏఎస్పీ వివేక్ దుబే గారికి సమాచారం అందించి
వాళ్ళ పక్క నుండి వాళ్ళందరిని అరెస్ట్ చేయడానికి కారకమైంది. ఈ విధంగా తుగ్గలి, మద్దికేర, స్టువర్ట్పురము, సిద్ధాపురము ఇటువంటి క్రిమినల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళంతా నేరాలను ఏ విధంగా చేసేది అన్న విషయంలోన నేను వాళ్ళని ఎక్కువ మందిని కాన్సన్ట్రేట్ చేసి మంచి సమాచారాన్ని అందించి పై అధికారుల యొక్క మన్నన పొందడంతో నాకు కొంచెం గుర్తింపు లభించింది. గుర్తింపు లభించి ఎన్టీ రామారావు గారు మండల్ ఫార్మేషన్స్ అని చెప్పని 1106 మండలాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పటికప్పుడుగా ఎస్ఐలు షార్టేజ్ ఉన్నింది కాబట్టి డిగ్రీ ఉండేవాళ్ళు, అర్హత ఉండేవాళ్ళు ఎవరైనా హెడ్ కానిస్టేబుల్స్ ఉంటే అవుట్ ఆఫ్ సీనియారిటీ ఎస్ఐస్ కింద ప్రపోజ్ చేస్తామని చెప్తే నాకు 88లోన నేను ఎస్ఐనైనా. నా మీద నమ్మకము, గౌరవంతో నాకు ఈ హోదాని ఇచ్చినారు కాబట్టి ఈ హోదాకి ఇచ్చిన వాళ్ళ గౌరవం తీసుకురావాలన్న ఉద్దేశంతో బాధ్యతాయుతంగా, ధైర్యంగా అన్ని పనులు చేయగలిగినాను. ఈ రకంగా ఈ గుర్తింపు పొందడంతోనే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎదుర్కోవడానికి ఇతడే సమర్థుడు అని చెప్పని నన్ను ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లోనే పెట్టారు. సార్ ఓకే అండి, ఇప్పుడు మీరు గతంలో మీరు కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా, ఎస్ఐగా మీరు ఈ ఫ్యాక్షన్స్లు కావచ్చు, దారి దోపిడీ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ విషయంలో మీరు సమర్థవంతంగా పనిచేశారు. తర్వాత మిమ్మల్ని గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చేసింది. ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు? ఇప్పుడు అక్కడ 4-5 మండలాలు అంటే దాదాపు ఆత్మకూరు ఏరియా అంతా, ఆత్మకూరు నియోజకవర్గం అంతా ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్తోన సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ విధులు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి చోటు చేసుకునింది. అప్పుడు ఆ టైంలోన మేము నల్లమల ఫారెస్ట్ను కలియదిరిగినాం. మేము మా టీంతో పాటు అన్నీ కలియదిరిగి వాళ్ళ యొక్క యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ ఉక్కుపాదంతో అణిచివేసి అవసరమైన కాడ పోలీస్ ఎక్స్చేంజ్లో, ఫైర్ ఎక్స్చేంజ్లోన వాళ్ళ మీద మేము ఫైర్ చేసుకుంటాం, మా మీద వాళ్ళు ఫైర్ చేసుకుంటూ ఉండడంతో ఆ రకంగా దాంట్లో మేము ఈ ప్రస్తుత స్టేజ్ని బట్టి చూస్తే సక్సెస్ అయినాము అని చెప్పని అనుకుంటున్నాము. మా అధికారులు కూడా అదే విషయాన్ని ఇచ్చినారు. ఆ రకంగానే నాకు యాక్సిలటరీ ప్రమోషన్ వచ్చింది. అంటే నేను అవుట్ ఆఫ్ సీనియారిటీ కింద 88లో ఎస్ఐ అయినప్పటికీ 92లోన నేను చేస్తున్నటువంటి చాలా మంచి పనులకు గుర్తింపుగా నన్ను జిల్లా ఇప్పటి వరకు ఈ రోజు వరకు యాక్సిలటరీ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఎస్ఐల్లోనే నేను ఒక్కనే ఉన్నాను. ఆ రకంగా ఒక గుర్తింపు తెచ్చుకొని నాకంటూ నాకు ఇచ్చిన పేరును నేను నిలబెట్టుకున్నాను. ఓకే అండి, మీరు ఇప్పుడు తీవ్రవాదుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కావచ్చు, నియంత్రించేందుకు కావచ్చు మీరు చాలా సమర్థవంతంగా అయితే పనిచేశారు. మరి ఈ నేపథ్యంలో మీరు వాళ్ళ హిట్ లిస్ట్లో చేరింటారు. మరి మీకు భయం అనిపించలేదా? వాళ్ళు తీవ్రవాదులను అణిచేటప్పుడు మేము అప్పుడు ఆ పని చేసినప్పుడు వాళ్ళు ఆ రకంగా అనుకున్నారు. కానీ సరెండర్ అయిన తర్వాత వాళ్ళలో ఏమనుకున్నారంటే ఇతనిలో ఒక నీతి ఉంది, న్యాయం ఉంది, పద్ధతి ఉంది, సిస్టమ్ ఉంది, ఇతను యూనిఫామ్లో ఉన్నటువంటి నక్సలైట్తో సమానమే అని చెప్పని ఒక ఆయన అయితే ఓపెన్గా అన్నాడు. మేము అందుకని ఇతని మీద ఉన్నటువంటి ఆ కాన్సన్ట్రేట్ని విరమించుకున్నాము అని చెప్పని కూడా. పోలీస్ అధికారిగా మీరు చాలా ఎన్కౌంటర్లు చేసి ఉంటారు. అంటే దాదాపుగా నలుగురు తీవ్రవాదులు అయితే మీరు ప్రత్యక్షంగా చంపారనే ఒక వాదన ఉంది. కానీ ఒక మనిషిని మీరు షూట్ చేస్తున్నప్పుడు అతనికి కూడా ప్రాణం ఉంది, ప్రాణం విలువ ఎంతో ప్రాణం అన్నది చాలా విలువైంది అనే ఒక తలంపు మీకు రాలేదండి అలా మీరు ఫైర్ ఓపెన్ చేసినప్పుడు? మేము 3 వాగుల గడ్డలో రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలోన అక్కడ నక్సల్స్ బ్యాంబూ కటింగ్ చేసేటువంటి వాళ్ళతోన చర్చ జరుపుతున్నారు. అంటే వాళ్ళు కొంచెం డిమాండ్స్, అంటే డబ్బు డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకు మేము పోతూ ఉన్నాం. మేము పోతూ ఉంటే పొదల్లో నుంచి ఫైర్ ఓపెన్ అయింది. మా కానిస్టేబుల్ శ్రీనివాసమూర్తికి వెంటనే తుపాకీ గాయంతో ఆయన పడిపోయినాడు. మేము వెంటనే ఫైర్ ఎక్స్చేంజ్ చేసేసినాం అనుకొని. ఆ రకంగా అప్పుడు అటువంటి టైంలోన మనసు, మానవత్వం ఎవరి మీద తప్పు చేయకుండా అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంటుందే కానీ తప్పు చేసేవాళ్ళు, వాళ్ళు మా ప్రాణాలు తీస్తున్న వాళ్ళు సమాజానికి భారంగా తయారైనటువంటి వాళ్ళ మీద మేము అటువంటి ఆ పని విధానంని ఎవరు అప్రిషియేట్ చేయరు. కాబట్టి మాకు అటువంటి అభిప్రాయం రాలేదు, కలగలేదు. సో పోలీస్ అధికారిగా మిమ్మల్ని తీవ్రవాదులు చాలాసార్లు కూడా మిమ్మల్ని చంపాలని, మీ మీద అటాక్ చేయాలని చాలాసార్లు ప్రయత్నించారంటారు. ఇది వాస్తవమేనండి? సరెండర్ అయిన తర్వాత వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పినారు. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే నా మీద అటాక్ చేయాలని చెప్పని, నీవు కొంచెం బస్సులో కునుకుపాట్లు పడుతున్నావు సార్,
మేము లేచి వచ్చి నిన్ను ఫైర్ చేస్తామని అనుకున్నాము. టక్కన కన్నులు తెరిచినావు. కన్నులు తెరిచే లోపల మాకు ఒక భయం, అంటే ఇతనితో మేము ఈ పని చేసేస్తే మేము మా ప్రాణాలు పోతాయన్నటువంటి భయంతో విరమించుకొని వెనక్కిపోయినామని చెప్పని అన్నారు. ఇటువంటివి సరెండర్ అయినటువంటి ఎక్స్ట్రీమిస్ట్స్ ద్వారా నా మీద హత్యాయత్నాలకు వాళ్ళు ప్రయత్నించినట్లు ఫస్ట్ అనుకున్నారు. చివరిలో ఈ నిర్ణయానికి తీసుకున్నారు అని తెలిసి. ఓకే అండి, విధి నిర్వహణలో భాగంగా మీరు అంటే ఇప్పుడు నందికొట్కూరు కావచ్చు, బ్రాహ్మణ కొట్కూరు కావచ్చు, అలాగే ఆత్మకూరు పరిసర ప్రాంతాలు కావచ్చు, మీరు అంటే ప్రముఖ నేతలు బుడ్డా వెంగళరెడ్డి గారు కావచ్చు, కొంతమంది ఉన్నారు ఇంకా నేతలు, అలాంటి నేతల మాటలు వినకుండా ముక్కుసూటిగా వివరించారు. వాళ్ళకి అడ్డంగా అంటే ముక్కుసూటిగా వెళ్ళి మీరు వాళ్ళ మాటలను బేఖాతరు చేశారు అంటారు. ఇది వాస్తవమేనా? సార్ నేను ఏం చెప్తానంటే, నేను అప్పుడు ఆత్మకూరు ఏరియాలోని ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లోనే ఉన్నాను. గత 35 సంవత్సరాలుగా పర్మనెంట్ ముస్లిం లీడర్ అని హుసేన్ సాబ్ అని చెప్పని ఉండేవాడు. మేము ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్లో ఫారెస్ట్లో తిరిగి వస్తూ ఉంటే అక్కడ టౌన్లోనే ఒక భయానక వాతావరణం క్రియేట్ అయింది. ఏమైంది అని చెప్పానంటే, అక్కడ మేము ఆ మంది అందరూ పరిగెత్తిపోవడము, అల్లర్లేయడము, కేకలేయడం చూసేస్తే ఏమనిపోయి ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినట్లు ఉంది అని అనిపించింది. నేను ఒక వెహికల్ పోతూ ఉంటే వెంటనే దాన్ని నిలబెట్టుకొని అక్కడికి పోయినాను. పోయి చూస్తే హుసేన్ సాబ్ మర్డర్ అయినాడు. హుసేన్ సాబ్ని చంపేసినారు, ఘోరంగా చంపినారు. ఘోరంగా చంపిన తర్వాత ఈలోగా నేను ఒక కానిస్టేబుల్ వచ్చినాడు. అతనితో అక్కడ ఉండేటువంటి వెహికల్ తీసుకొని నేను ఫైర్ చేసుకుంటూ వాళ్ళు పోయినటువంటి ముద్దాయిల మీద ఫైర్ చేసుకుంటూ వాళ్ళని వెంబడించినాను. 303 రైఫిల్ తీసుకొని వాళ్ళ దాంట్లోకి ఫైర్ చేసుకుంటూ దాన్ని ప్రివెంట్ చేయడానికి అని చెప్పని వెంబడిస్తే కూడా వాళ్ళు సావు బతుకుల మీద బ్రతుకు జీవుడా అని చెప్పని బయటపడినారు. ఈ రకంగా అంటే వాళ్ళు ఈయన తప్పు చేస్తేనే చర్య తీసుకుంటాడు కానీ దాని వెనక ఎవరున్నారో ఏ హోదాల్లో ఉన్నారో అన్నటువంటి భావన వాళ్ళలో లేకుండా పోయింది. కాబట్టి ఈ వీళ్ళకి కొంత పెద్దవాళ్ళ మీదే చర్య తీసుకుంటాడని ఒక దురభిప్రాయంతో కొంతమంది అనుకుంటే ఉండొచ్చు, కానీ అట్లాంటిది ఏం లేదు సార్. అంటే నేను సామాన్యంగా సాధారణ పౌరుల్ని అందరూ చేస్తారు, వాళ్ళ మీద అందరూ చర్యలు తీసుకుంటారు. పెద్దవాళ్ళు తప్పులు చేసినప్పుడు చర్య తీసుకోవడమే జరగడం లేదు. అది నేను అది చేసినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అని ఈ రోజు వరకు చెప్తున్నటువంటి విషయం ఏమైతే ఉందో అందరూ సమానమే అన్నప్పుడు తప్పులు చేసినప్పుడు అందరూ సమానంగానే చూసి చర్యలు తీసుకున్నాను. కాబట్టి ఇది అంతవరకు అటువంటివి ఫేస్ చేయనటువంటి వాళ్ళు నన్ను మరో రకంగా అర్థం చేసుకో. ఓకే అండి, ఇప్పుడు ఒక నిరుపేద దళిత కుటుంబాన్ని జన్మించిన మర్రిస్వామి అనే వ్యక్తి తనకు వచ్చిన అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని కేవలం అగ్రవర్ణాలను టార్గెట్ చేసుకొని వాళ్ళని వేధించారు అనే ఒక విమర్శ ఉందండి. అది చాలా అబద్ధం సార్. నేను ఏం చేసినానంటే, నేను నందికొట్కూరు ఎస్ఐగా ఉన్నప్పుడు అక్కడ వాతావరణం ఏముందంటే, నేను ఒకసారి సాయంత్రం ఈవినింగ్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాను. పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఒక అనామకుడు వచ్చి నన్ను మోటార్ సైకిల్ ఆపి అడిగినాడు. ఏమని అడిగినాడంటే, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మద్దూరు సుబ్బారెడ్డి హత్య కేసులో నా నిందితుడు, అతని మీద ఈ కండిషన్ బెయిల్ పోలీస్ స్టేషన్లో పెట్టమని చెప్పని ఉంది, కానీ మీ సిబ్బంది అక్కడికి వచ్చి అతనితోనే సంతకాలు చేయించుకొని పోతున్నారు, మీరు ఉండంగా కూడా ఇలా జరిగితే ఎట్లా సార్ అని చెప్పని నన్ను అడిగినారు. నన్ను అడిగితే నాకు ఆ విషయం తెలియక నేను నేరుగా వచ్చి అప్పుడు ఉన్నటువంటి రైటర్ మౌలాలి గారిని అడిగినాను. బయట ఇట్లా సమాచారం ఉంది, దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అని. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కండిషన్ బెయిల్లో పోలీస్ స్టేషన్ సంతకం పెట్టాలని వచ్చింది కరెక్టే సార్ అంటాను. మళ్ళీ నువ్వు నాకు ఆర్డర్ కాపీ చూపలేదే అని చెప్పాను. అంటే పై అధికారులు నీకు చూపొద్దని అన్నారు, అందుకే నేను చూపలేకపోయినాను. నేను వెంటనే కోర్టుకి రిపోర్ట్ పంపిస్తాను. పోలీస్ స్టేషన్లో అది అంటే వాళ్ళని ఇంకొక మాట, అది సంతకం నా దగ్గర పెట్టమని ఉందా, పై అధికారుల దగ్గర పెట్టమని ఉందా? పై అధికారుల దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏం సొంత నిర్ణయం తీసుకుని నేను వాళ్ళని ప్రశ్నించడానికి నాకు హక్కు లేదు. నా దగ్గర పెట్టమని ఉంటే నీవు ఆ సమాచారాన్ని తొక్కిపెట్టి అక్కడ చేసి నేను పబ్లిక్లో అన్ని బదనాం చేస్తానంటే అది నా మనసు పర్మిట్ చేయడం లేదు. నీ మీద వెంటనే కోర్టుకు రిపోర్ట్ రాస్తాను. ఈ సమాచారం అప్పటికల్లా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఏ రకంగా చేరిన తర్వాత ఆయన ఫోన్లో నాకు తీసుకొని, అప్పుడు ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఏమండి మీరు ఏదో కండిషన్ బెయిల్ విషయంలో పెద్ద రాద్యాంతం చేస్తున్నారంట, నేను వచ్చి కండిషన్ బెయిల్ సంతకం పెట్టడానికి ఏం లేదు, నాతో పాటు ఒక 2,000 3,000 మంది వస్తారు,
మీకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఈ తెచ్చి పెడుతున్నారు. దాన్ని ఎందుకండి మీరు అంత సీరియస్గా తీసుకున్నారని నన్ను అడిగినాడు. నేను ఆయనకు అప్పట్లో ఇచ్చిన సమాధానం ఏమంటే, సార్ మీ వెంట 2-3 వేల మంది ఎమ్మెల్యేగా సాధారణ ప్రజోపయోగమైనటువంటి పనులకు వస్తున్నారంటే దానికి ఒక పద్ధతి ఉంది. కానీ మీరు కండిషన్ బెయిల్లో ముద్దాయిగా వచ్చి సంతకం పెట్టడానికి 2,000-3,000 మంది వస్తున్నారంటే కరెక్ట్ కాదు అది. మీరు చెప్పే ఆన్సరు ఏమీ బాగాలేదు, మీరు ఇక్కడికే వచ్చి సంతకం పెట్టాలా, ఆ విషయాన్ని మీరు తొక్కి పెట్టి చేసినారు కాబట్టి నేను రిపోర్ట్ పంపుతున్నానంటే అప్పటికప్పుడు ఆయన వెహికల్ తీసుకుని వచ్చినాడు. వెహికల్ తీసుకుని వచ్చి నేరుగా కాంపౌండ్ దూరంలోకి ఇట్లా వచ్చేసినాడు. వచ్చి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ముందు ఆపేసినాడు. నేనేమన్నాను ఆయన్ని, మీరు ఇక్కడ కాదు ఆపాల్సి ఉండేది, మీరు ఎమ్మెల్యే హోదాలో రాలేదు, ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి రాలేదు. ఆ గౌరవార్థంతో వస్తే మేమే ముందు వచ్చి మిమ్మల్ని స్వాగతించి పిలుచుకుంటాం. మీరు ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉంటూ వచ్చినారు ఇక్కడికి, కాబట్టి మీరు వెహికల్ ఇక్కడి వరకు అలవలేదు. మీకు కాంపౌండ్ బయట ముద్దాయి ఎట్లా వస్తున్నారో మీరు అట్లే రావాలా అని చెప్పని నేను అప్పుడు ఉండే పరిస్థితులు అట్లా. ఆ రకంగా వీళ్ళు ఏం చేసుకున్నారంటే, ఇదే పరిస్థితి బుడ్డా వెంకటరెడ్డి గారితో కూడా జరిగింది. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఆ పెద్దవాళ్ళని ఆ స్థితిలో నేను ఒక దళితునిగా ఉండి దండించడము జీర్ణించుకోలేకపోయి నా మీద ప్రాబ్లం. ఓకే అండి, మిమ్మల్ని అంటే ఇప్పుడు నేను మీ వ్యవసాయ క్షేత్రానికి వచ్చేప్పుడు స్థానికంగా విచారించాను. మిమ్మల్ని ఒకరోజు సీఐ అంటే ఉంటుంది, ఎందుకంటే ఒకరోజు సీఐ ఏంటిది అసలు? సార్ నేను 2003లోనే నాకు యాక్చువల్గా సిఐగా నేను లిస్టులో ఉన్నాను. అప్పుడు డిఐజీ గారు నన్ను, నీవు రేపో మాపో 2003లోనే నీవు రేపో మాపో సిఐగా 3వ స్టార్ వేయబోతున్నావయ్యా అని అన్నారు. నేను ఆళ్లగడ్డ అర్బన్ ఎస్ఐగా ఉన్నప్పుడు. ఆ డిఐజీ గారు కడప జిల్లా విచారణ చేసుకొని తిరిగి వచ్చే టైంలోనే మళ్ళీ ఏమన్నారు, నీకు రాజకీయంగా అనుకూలం లేదయ్యా, నాయకులు వ్యతిరేకిస్తున్నారు, నీకు ప్రమోషన్ విషయంలోనా అని అన్నారు. నేను బ్రాహ్మణ కొట్టుకూరులోన ఒక వ్యక్తి పురుగుల మందు తాగి వస్తే అతన్ని నేను బ్రతికించడానికి కావలసిన ఏర్పాట్లు చేసి హాస్పిటల్కి పంపిస్తే అతన్ని నేను కొట్టి చంపినాను అని చెప్పి నీ నాయకులంతా నా మీద తప్పుడు కేసులు పెట్టి ఆ కేసుల్ని 10 ఏండ్లైనా కూడా 2003లో జరిగినటువంటిది 2013 వరకు పరిష్కారం కాలేదు. బుద్ధిపూర్వకంగా దాన్ని అంటే ఇవన్నీ క్లియర్ అయితే నాకు ప్రమోషన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో తొక్కిపెట్టి లాస్ట్కి చివరిలో నేను కోర్టును సంప్రదించి కోర్టు వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి అవుతుంది అని చెప్పని ఇచ్చినటువంటి ప్రమోషనే అది. ఒక్కరోజు లేక అది కూడా చేసినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అప్పుడున్నటువంటి అధికారులు కోర్టును ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పని గతిలేకి ఇచ్చినారు. నాకు ఇవ్వడం ఇంకా అంటే నాకు ముందు రోజు ప్రమోషన్ ఇస్తుంటే కూడా అప్పుడు ఎస్పీ గారు అడ్డుకున్నారు నన్ను. నేను ఆయనతో ఓపెన్గా చెప్పినాను. ఓ డిఐజీ గారు నన్ను పిలిచి ఏమన్నారు, ఏమయ్యా మీ ఎస్పీ గారు ఈ టైంలో కూడా అంటే ఒకరోజు సిఐగా ఇచ్చేటప్పుడు కూడా డిఐజీ గారు పిలిచి నన్ను అడ్డుకున్నారు. మీ ఎస్పీ గారు నీకు ప్రమోషన్ ఇవ్వడంలోనా విల్లింగ్తో లేరయ్యా, ఏమి జరిగింది, ఇది ఏదో ఆయన సాగ్గా చూపుతున్నాడు అని అన్నాడు. నేనేమన్నానంటే, ప్రైవేట్ కంప్లైంట్లు అకౌంటబిలిటీలో లేవు సార్, చాలా మందికి ప్రైవేట్ కంప్లైంట్ ఉండేవాళ్ళు సిఐలు డిఎస్పీలుగా కూడా ప్రమోషన్ అయినారు, వాళ్ళందరూ లిస్ట్ ఇమ్మన్నా ఇస్తాను నేను. నాకు దగ్గర పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లు ఏమీ పెండింగ్ లేవు, నాకు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ కేసు చేసుకున్నందుకు పెండింగ్ ఉన్నాయి. అది ఇది లేదంటే లాస్ట్కి ఆయన నిర్ధారణ చేసుకొని అప్పుడు ఆ ప్రమోషన్ కూడా ఇచ్చినాడు, లేకపోతే అది కూడా లేదు. నేను ఆ రకంగా ముఖస్థుతిగా చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని పరిరక్షించాలన్నటువంటి పట్టుదలతో పనిచేసినందుకు నేను దాదాపుగా 13 సంవత్సరాలు సిఐగా పనిచేసే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాను. ఓకే అండి, మీరు ఒక ఎన్కౌంటర్ సంబంధించిన విషయంలో ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి దాదాపుగా ఒక డెడ్ బాడీని 3 కిలోమీటర్ల పాటు భుజాన మోసుకొని వచ్చారంటారు అని నేను విన్నాను. ఇది వాస్తవమేనా? అంటే ఎందుకు ఇలా చేశారంటే రవాణా సౌకర్యాలు లేక చేశారా, లేకపోతే మీ వీరత్వాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో చేశారా? అట్లా కాదు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మేము కొంచెం అట్లా ఎడంగా ఉన్నాగానే ఆ బాడీని వాళ్ళు ఎత్తుకొని పోవడానికని చెప్పి ట్రై చేసినారు. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లోన మిగతా వాళ్ళ సభ్యులు, దళ సభ్యులు ఎత్తుకొని పోయి ఆ బాడీని వాళ్ళు ఎత్తుకొని పోవడానికి పోతూ ఉంటే నేను ఆ టీం నాయకుడిగా నేను పోయి అడ్డుకొని ఆ బాడీని తీసుకొచ్చి యథాస్థానంలో పడేసినాను. జరిగింది అది, వీళ్ళు ఊహించుకున్నది ఇది. అంటే ఇప్పుడు మీరు ఓకే మీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దానికి కాకుండా మీరు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారండి. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు కూడా మీరు చవి చూసినట్టు తెలుస్తుంది. సార్, అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను 1999లో మదన్ మోహన్ ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇవి ఎలక్షన్లు జరిగినాయి.
నేను గడివేముల ఎస్ఐగా ఉంటూ ఓటు వేయడానికి అని చెప్పని జిల్లా కేంద్రానికి వస్తే అక్కడ రఘునాథాచారి గారు ఇంకొక సిఐ వాళ్ళు పోటీలో సభ్యులుగా ఉన్నారు. సభ్యులుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా వీళ్ళంతా పోలీస్ సంక్షేమం వెల్ఫేర్ ఎక్కడ చూస్తారు సార్, మీలాంటి వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు సభ్యులు దాన్ని పోటీ చేస్తే సిబ్బందికి మంచి జరుగుతుంది, మీరు నామినేషన్ వేయండి అని చెప్పని బలత్కారంగా వాళ్ళు నాది వేయించినారు, ఓట్లు వేసినారు. ఆ రకంగా నాకు అనుకోకుండా జిల్లా అధికారుల సంఘం ప్రెసిడెంట్గా వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఏ ఉద్దేశంతోనైతే ఉద్యోగం చేసినానో అసోసియేషన్ ప్రెసిడెంట్గా సభ్యులకు అది అంతే న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ హక్కుల గురించి నేను అధికారుల దృష్టికి తెచ్చినందుకు వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోకుండా నా క్యారియర్పై వేటు వేసి నా అడ్వర్స్గా నా ఏసీఆర్స్లో నాకు రాసి నాకు ఫర్దర్గా ప్రమోషన్స్ రాకుండా చేయడంలోన ఆ పాత్ర వహించినారు. సరే నాకు ఎంత ప్రాప్తమో అంతే అనుకుని నేను. ఓకే అండి, ఇప్పుడు దివంగత నేత బుడ్డా వెంగళరెడ్డి గారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఏకంగా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఫోన్ చేశారంటారు, ఇది వాస్తవమేనా? నేను వెలుగోడు ఎస్ఐగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ప్రధానమంత్రి హోదాలో పోటీ చేస్తున్నారు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉంటే ఆ ప్రధానమంత్రి గారు ఆ పర్యటన అయిపోయిన తర్వాత నన్ను డిఐజీ గారు మాలకొండయ్య అని అప్పుడు డిఐజీ గారు ఉన్నారు, మాలకొండయ్య డిఐజీ గారు నన్ను పిలిపించుకున్నారు. గెస్ట్ హౌస్లో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటూ నన్ను పిలిపించుకున్నారు. పిలిపించుకొని నాతో షేక్ హ్యాండ్ తీసుకొని నన్ను ఆలింగనం చేసుకున్నాడు. నాకెందుకో అర్థం కాలేదు. సార్ విషయం ఏమో నాకు అర్థం కాలేదు సార్ అని అన్నాను. నీ పనితనము ఒక ప్రధానమంత్రి గారి ముందు దృష్టికి వచ్చిందయ్యా. ప్రధానమంత్రి గారి ముందు బుడ్డా వెంగళరెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయి ఆత్మకూరు ఎమ్మెల్యే గారు వచ్చి నిన్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పని అడిగినారు. ఇక్కడి నుంచి అతన్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే నాకు మనుగడ లేదు, నా నియోజకవర్గంలో నాకు ఏమీ లేదు, అతను ట్రాన్స్ఫర్ చేస్తే చాలే అన్నారు. కాదు బుడ్డా వెంగళరెడ్డి, నేను గౌరవ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాను, నా హోదాలో నాకు తగినటువంటిది అడుగు, నీకు ఒక ప్రాజెక్ట్ అడుగు, నేను శాంక్షన్ చేయగలిగినటువంటి అవకాశం నాకు ఉంది. పోయి ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పని నేను ఏమని చెప్పగలను అని అడిగితే, నాకు అతన్ని నీవు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నాకు ఈ ప్రాజెక్ట్ మంజూరు చేసినట్లే నాకు, కాబట్టి అని చెప్పేసిపోతే ఆ డిఐజీ గారు ఈ విషయం నాకు చెప్పి వ్యవస్థ యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టేటట్లుగా పనిచేసినావయ్యా అని చెప్పి నాతో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. సార్ ఓకే అండి, మీరు ప్రెసెంట్ యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, అంటే యువత ఏ విధంగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు నేను గమనిస్తున్నటువంటి యూత్, నేను ఈరోజు ఉదయమే గమనించుకుంటూ వచ్చినాను. నలుగురు క్యారమ్ బోర్డు ఆడుతూ ఉంటే 10 మంది చూసుకుంటూ కూర్చున్నారు. అంటే ఆగదు ఏ నిమిషము నీ కోసమని ఒక కవి ఒక పాట రాసినాడు. ఎవరి కోసము ఏ నిమిషము ఆగదు. జీవితంలో విలువైనటువంటి సమయాన్ని యవ్వనంలో దాన్ని ఉపయోగించుకోకుండా ఎలా వృధా చేసుకొని నష్టపోతున్నారు చూడని చెప్పని వాళ్ళని చూస్తేనే నాకు ఒక బాధ అనిపించింది. ఈ రోజుల్లోన నైతిక విలువలు అనేవి సాధారణ స్థితికి వచ్చేసేసినాయి. చెప్పితే వినే స్టేజ్లోన లేరు, చెప్పేవాళ్ళు చెప్పే స్టేజ్ కూడా తగ్గిపోయింది. మనకెందుకు లేనటువంటి ధోరణి వచ్చేసింది. టెక్నాలజీ ఇవి అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. వీళ్ళు ఈ రకంగా యూత్ ఇండిసిప్లిన్గా తయారైనారు. నన్ను అడిగితే బయట ఎక్కడైనా పోయి చూస్తున్నాము కదా, వాళ్ళకి పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్, విధానాలు ఇవి ఉన్నాయి, ఇవి మనం నడుచుకోవాలి కదా అని అనుకోవడమే లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తీసుకొస్తాడు, నేషనల్ హైవేలను అడ్డంగా బండి పెట్టేసేస్తాడు. ఇది నేషనల్ హైవే, కొన్ని వందల వెహికల్స్ ఒక నిమిషానికి 2 నిమిషాలు 5 నిమిషాల్లో పోతూ ఉంటాయి. వాటికి నేను అభిప్రాయాన్ని కూడా గుర్తించడం లేదు, గౌరవించడం లేదు. మితిమీరిన స్వేచ్ఛ ఎక్కువైంది అనేది నా అభిప్రాయం. యూత్లోన స్వేచ్ఛ ఎక్కువైపోయింది, క్రమశిక్షణారాహిత్యం పెరిగింది, నైతిక విలువలు పడిపోయినాయి, భయభక్తులు అనేవి
సాధారణ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి అవన్నీ మారితే తప్ప మన దేశం యొక్క మనుగడ కష్టం అనేది. ఓకే సార్, నాకు తెలిసినంత అంటే ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు తెలిసిన సమాచారం మేరకు మర్రిస్వామి అంటే ఒక కర్కోటకుడు, ఏమాత్రం దయాదాక్షిణ్యాలు అనేవి లేని ఒక మనిషి, అంటే ఒక మానవ మృగం. కానీ మీతో మాట్లాడిన తర్వాత అసలు మీరేంటో నాకు కూడా తెలిసింది సార్. ఇప్పుడు వాస్తవంగా అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్న మర్రిస్వామి పూర్తి ఆధ్యాత్మిక భావనలతో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ జంతువు అంటే మూగజీవాలను ప్రేమిస్తూ ఇలా తన చేసే జీవితాన్ని గడుపుతారు. ఇది ఏ విధంగా సాధ్యపడింది అంటారు సార్? నేను కర్కోటకుని అన్నటువంటి విషయము నేను మానవతా విలువలు ఉండేటువంటి వ్యక్తిని సార్. నేను ఏది తప్పు ఏది ఒప్పు, ధర్మము సత్యము వీటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాను. అటువంటి వాళ్ళని చూస్తే హృదయపూర్వకంగా గుర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను, దగ్గర తీస్తున్నాను. తృణప్రాయంగా తీసుకొని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ కష్టం లేకుండా డబ్బు కోసం ఆశపడుకుంటూ ఉన్నారో వాళ్ళని కాస్త నేను దూరంగా ఉంచినాను. కాబట్టి దూరంగా ఉంచితే బహుశా వాళ్ళు ఇటువంటి అభిప్రాయంతో ఏదైనా చెప్పి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, కానీ అందులో వాస్తవం ఉండేదని నా అభిప్రాయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.